Are we really happy? God has given one opportunity to listen to one such great thing. మనం అంటూ చనిపోయిన తర్వాత మనకు సంబంధం లేని వాళ్ళు 2 కన్నీటి బొట్లు కారిస్తే అది నిజమైన జీవితం. మన చేతులతో మనిషిని ప్రేమతో సేవ చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఈ మానవీయ బంధాన్ని మనం కరెక్ట్గా అనలైజ్ చేయగలగడంలో ఫస్ట్ మనం ప్రేమనివ్వడమే. లవ్ ఈజ్ గివింగ్ 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 గివింగ్. యు ఆర్ మై వండర్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్. లెట్ థింగ్స్ డిప్రెస్డ్ బట్ లవ్ విల్ బి ఎంకరేజ్డ్. మదర్ ఫాదర్ని ప్రేమించినట్టుగా మదర్ ఇన్ ఫాదర్ ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? నాలో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు అంతా వ్యాపించున్నాడు, అదే అంతర్యామిగా నాలో ఉన్నాడు, సర్వాంతర్యంగా అంతటా ఉన్నాడు, అందుకే అందరినీ ప్రేమించాలి. ఎదుటి వ్యక్తిలో భగవంతుని చూస్తే భగవంతుడికి సేవ చేస్తున్న దృష్టితో చేయి తప్ప డోంట్ డూ దట్. వాళ్ళు ఏదో బెగ్గర్స్ కాదు, వాళ్ళకి ఏదో లేని వాళ్ళు కాదు. దే ఆర్ బిగ్గర్స్, దే ఆర్ బిగ్గర్స్, దే ఆర్ బిగ్గర్స్ బికాస్ గాడ్ లివ్స్ ఇన్ దెమ్. ఇఫ్ యు ఆర్ ఎ లవర్ యూ కెన్ లవ్ 1 or 2, బట్ ఇఫ్ యు ఆర్ ద లవ్ యూ కెన్ లవ్ ఎంటైర్ యూనివర్స్. Givers can enjoy just the time, but takers can enjoy their entire life. అందరికి కూడా నమస్కారం. దిస్ ఈజ్ భరద్వాజ్. శ్రీరామ్ గారు చెప్పినట్టుగా రాజా ద గ్రేట్. వాట్ ఐ సే ఈజ్ ఎవ్రీబడి ఈజ్ గ్రేట్. అయితే ఇక్కడ ఇవాళ మనందరం కలుసుకోవడం అనేటువంటిది యాదృచ్ఛికం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us థ్యాంక్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ లెట్ us థ్యాంక్ లాసా ఫౌండేషన్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఆపర్చునిటీ టు ఎగ్జిక్యూట్ దిస్ టాక్. ఓకే, 2 ఫౌండేషన్లు కలిసాయి ఇక్కడ. అంటే ప్రేమ యొక్క ఇంపాక్ట్, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అనేటువంటి ఆ మాట యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఇక్కడ కలిసింది. వెరీ నైస్. సో అందరూ హ్యాపీ ఈవినింగ్ అని విష్ చేశారు. ఆర్ వి రియల్లీ హ్యాపీ? ఎ సింపుల్ క్వశ్చన్ టు యు ఆల్. ఆర్ వి రియల్లీ హ్యాపీ? ఉన్నామా? లేదా హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తున్నామా? కొన్నాళ్ళు హ్యాపీగా, కొంత అన్హ్యాపీగా ఉన్నామా? లేదా మిక్స్డ్ కాక్టైల్ లాగా, లేదా మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా మిక్స్ అయి ఉన్నామా? బేసిక్గా మనందరం కూడా హ్యూమన్ బీయింగ్స్ని ఎప్పుడు కూడా ఫ్రెండ్తో గడపాలి, వీళ్ళతో గడపాలి అనుకుంటాం కదా. వీఆర్ నాట్ ట్రయింగ్ టు స్పెండ్ ద టైమ్ విత్ అవర్ సెల్వ్స్. అసలు హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు, ఆ పదాన్నే అసలు మోడిఫై చేయాలి ఫస్ట్. అది సంబంధం మాత్రమే. ఇట్ ఈస్ సమ్ అంటే నేను మామూలుగా కిడ్డింగ్గా చెప్తున్నా. ఎస్వైఎంఈ సమ్, కొంచెం, అదేదో కొంచెం బంధం మాత్రమే. కానీ యాక్చువల్లీ ఇది మానవ బంధాలు, హ్యూమన్ రిలేషన్స్ కాదు. మానవ బంధాలు, హ్యూమన్ బాండింగ్స్, ద బాండేజ్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఇంకో మనిషితో సంబంధం ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఇంకో మనిషితో బంధం ఉంది. ఆ బంధం ఉంది కాబట్టే కరోనా వైరస్ ఇంత వ్యాప్తి చెందింది. ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్. కాబట్టి అంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పాను. నేను అంటే there is that connectivity between nations, there is that connectivity between crores and millions and billions of people. Dear friends, దయచేసి భగవంతుడు ఏవైతే నా ద్వారా మాటలు మాట్లాడిస్తున్నాడు, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్, దీన్ని ఎవ్వరు కూడా ఇది ఒక ఉపన్యాసంగా భావిస్తే కనుక ఐఎమ్ వెరీ మచ్ సారీ ఫర్ దట్. ముందుగానే చెప్పేస్తున్నా. నేను మీకు కథలు చెప్పడానికి, లేదా మీరు ఇలా ఉండండి అని చెప్పడానికి, నేను ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడానికి నేను రాలేదు, నేను లేను కూడా. ఎవ్వరం జీవితం అనేటువంటి పుస్తకాన్ని చదవని వాళ్ళం కానీ, జీవితం యొక్క విలువల్ని తెలియని వాళ్ళం కానీ,
జీవితంలో ఏంటి, మనం ఎలా ఉంటే ఏమవుతాము, ఎలా వెళ్తాం జీవితం అనేది తెలుసుకోనటువంటి లేదా తెలియజెప్పేటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరం కాదు. అందరూ ఎవ్రీబడి ఈజ్ వెల్ విత్ విజ్డమ్. మంచి మేధస్సు ఉంది మన లోపల. కానీ ప్రాబ్లం ఏంటంటే మన మనస్సు ఉందే, లోపల ఉంది మేధస్సు, కానీ దాంతోపాటు ఉంది ఒక మనస్సు, దానికి ఆవరించి ఉంది తమస్సు, చీకటి. ఈ తమస్సు అనేటువంటి చీకటి మనస్సుకు ఆవరించి ఉంటే, ఆ మనస్సు అనేటువంటి ఆ లేయర్ మేధస్సుని కప్పేస్తే ఎక్కడ వస్తుంది మన యొక్క మానవత ఓజస్సు? ఎక్కడ బయటపడుతుంది మనలో ఉండే నిజతత్వమైనటువంటి సత్యమైనటువంటి ఆ ఓజస్సు? ఏదో ఒక మాట భగవంతుడు, దైవము ఎవరో ఒకరి ద్వారా అందించాలి, అదే ఉషస్సు. అంతే కదా, రాత్రంతా చీకటిగా ఉండి తెల్లవారి నురువెచ్చని లేత కిరణం ఈ భువనాన్ని తాకినప్పుడు అద్భుతమైనటువంటి ఆ వెలుగు జిలుగుల్లో ఈ ప్రపంచం తన్ను తాన్ని మర్చిపోతుంది, ఆ ఉషస్సు. అలా ఎవరో ఒకరి మాట, అది వాళ్ళ భరద్వాజ్ కావచ్చు, రేపొద్దున ఇంకోరు కావచ్చు, రేపొద్దున మీ అంతరాత్మ కావచ్చు. మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ప్రతి మాట కూడా ఇది భరద్వాజ్ అనే వ్యక్తి చెప్పటం లేదు, శ్రీరామ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి ద్వారా జరగడం లేదు. ఇవన్నీ మాధ్యమాలు. భరద్వాజ్ కానీ, శ్రీరామ్ గారు కానీ, ఇంపాక్ట్ ఫౌండేషన్ కానీ, లేకపోతే గంపా నాగేశ్వరరావు గారు కానీ, ఈ మాట నేను చెప్పలేదు, ఆది శంకరాచార్య చెప్పిన మాట. ఇవన్నీ మాధ్యమాలు. అంటే గాడ్ హ్యాస్ గివెన్ వన్ ఆపర్చునిటీ టు లిసన్ టు వన్ సచ్ గ్రేట్ థింగ్. కాబట్టి ఇంతటి గ్రేట్ ఇంపాక్ట్ కలిగినటువంటి ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్తో మీ అందరి వాళ్ళ అసోసియేట్ ఉన్నారు. ఐ థింక్ దట్ ఐఎమ్ రైట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మానవ బంధాలు అంత గొప్పవి. అంత మేధస్సులో మనకి అంత జ్ఞానం ఉన్న మన మనస్సు మనల్ని కప్పేస్తుంది, అది గుర్తుంచుకోవాలి. ఆ లేయర్స్ని, ఆ మసిని తుడవాలి. ఎంత అద్భుతమైన లాంతర్ అయినా, హరికర్ లాంతర్ అంటాం కదా, లాంతర్, ఆ గ్లాసుకి మసిపట్టి ఉంటే లోపల ఎంత దివ్య వెలుగుతున్నా బయటకు మాత్రం వెలుగు రాదు. మనలో అఖండమైనటువంటి మేధో తేజస్సు, అఖండమైనటువంటి లోపల జ్ఞాన తేజస్సు ఉన్నప్పటికి కూడా మన మనస్సు పై పొరల్లో ఆ తమస్సు అనేటువంటి చీకటి మాయ కమ్మి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క సస్వరూపం అనేటువంటిది మనకి తెలియదు. వి థింక్ దట్ వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. అదే తప్పు, అది తెలుసుకోవాలి ఫస్ట్ మనందరం. ఈ సెషన్లో ఇవాళ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 170 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 300 మంది ఉన్నారా, అప్రస్తుతం. బట్ అందరం తెలుసుకోవాలి, నాతో సహా అందరం తెలుసుకోవాల్సిన విషయం, మనం మనుషులం, కేవలం మనుషులం మాత్రమే అనుకుంటున్నాం కదా, అది తప్పు. మనం అందరం కూడా మనిషి రూపంలో ఉన్న దైవ స్వరూపంలో, అది ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి. ఆ మంత్రాన్ని పఠించడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఐఎమ్ గాడ్. నేనేం వేదం చెప్పటం లేదు, నేనేం బైబిల్ ఖురాన్ చెప్పటం లేదు, ఏ మతం యొక్క గ్రంథం చెప్పినా ఇదే చెప్పింది. కాబట్టి మనం దైవ స్వరూపంగా మనం అనుకున్నప్పుడు, దైవ స్వరూపాన్ని ఇతరులు చూడగలిగినప్పుడు అసలు ఈ తమస్సు, ఈ చీకటి ఎట్లా తొలగించాలి, అసలు ఏంటిది, అసలు దీనికి టెండెన్సీ ఏంటి, ఆ హ్యూమన్ మైండ్ ఏంటి, అది తెలుసుకుంటే కానీ హ్యూమన్ రిలేషన్స్ని మనం అనలైజ్ చేయలేం. నో. చూడండి, ఎల్కేజీ పిల్లల దగ్గర ప్రాబ్లం వస్తుంది, ఎలిమెంటరీ ప్రైమరీ సెక్షన్లో పిల్లల దగ్గర ప్రాబ్లం వస్తుంది, ఫ్రెండ్షిప్లో, టీనేజ్కి వచ్చిన తర్వాత లవర్స్లో ప్రాబ్లం వస్తుంది, పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్లో ప్రాబ్లం వస్తుంది, పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ వైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అత్తా కోడలకైతే మరి చెప్పక్కర్లేదు, పిల్లలు తల్లులు, పిల్లలు తండ్రులు, ఎక్కడ ఏ టూ రిలేషన్స్ తీసుకున్నా, ఏ టూ బాండింగ్స్ తీసుకున్నా, ఈజ్ వన్ కాన్ఫ్లిక్ట్ ఆర్ వన్ ఫ్లాస్, ఒక లోపము, ఒక యుద్ధం, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అసలు ఎందుకు ఇంతలా జరుగుతుంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? బిఏ, బీకామ్, ఎంబీఏ, బిఎస్సి, ఎంఎస్సి, ఎంటెక్, బీటెక్, ఎంబీబీఎస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ క్వాలిఫికేషన్ మన పేరు పక్కన తోకల్లాగా అన్ని పెరుగుతున్నప్పటికి కూడా, బట్ వై వీఆర్ ఫెయిలింగ్ ఇన్ మెయింటైనింగ్
ఎ ఫ్యూ రిలేషన్స్ ఇన్ లైఫ్. బట్ వై వీఆర్ ఫెయిలింగ్? అంటే మనం ఏదో తీసుకోకూడదు తీసుకుంటున్నాం, ఏదో తీసుకోవాల్సిన వదిలేస్తున్నాం. ఎక్కడ ఏంటది? వాట్ దట్ ఈస్? ఇవాళ ఈ సెషన్ మీకు మనకి అందరికీ ఉపయోగపడాలి. ఆ తీసుకోవలసింది ఏంటి? మీకు ఒక శ్రీమంతుడు సినిమాలో రామజోగి శాస్త్రి ఆ టైటిల్ సాంగ్ రాస్తూ ఒక లైన్ రాశాడండి. నా జీవితంలో నేను ప్రతిక్షణం ఆ మాటని గుర్తించుకుంటాను. శ్రీమంతుడు పోరాసు అంటే శ్రీమంతుడా అని మహేష్ బాబు పాడుతూ, లేనిదేదు పని లేనిదేదు విడమరిచి చూడగల ఋషి గుణమా. చూసారా? లేనిదేదు పని లేనిదేదు విడమరిచి చూడగలిగితే అదే ఋషి గుణం అవుతుంది. అద్భుతం కదా? చూడండి, లేనిదేదు పని లేనిదేదు విడమరిచి చూడగల ఋషి గుణమా. మనుషుల్ని మనం నిజంగా సక్రమమైన చక్కని అద్భుతమైనటువంటి బంధాలని కలిగి ఉండాలంటే లేనిదేమిటి పని లేనిదేమిటో మనకు తెలియాలి. అప్పుడు మనమే ఋషులు అవుతాం, మన గుణమే ఋషి గుణం అవుతుంది. ఇది డిస్క్రిమినేట్ చేయగలగాలి. ఏమిటి లేదు తెలుసా అండి? దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ బ్యాడ్ ఇన్ ఎనీ వన్. ఈ ప్రపంచంలో చెడ్డతనం అనేది లేనే లేదు. లేదు. ట్రూలీ మై డియర్ డార్లింగ్స్, బిలీవ్ మీ, మై డియర్ లవర్స్, ట్రస్ట్ మీ, మై డియర్ ఫ్రెండ్స్, ఫాలో మీ. ఈ ప్రపంచంలో చెడ్డతనం అనేది లేనే లేదు. చెడ్డవారంటూ లేనే లేరు. లేరు నిజంగా. యద్భావం తద్భవతి. వేదం చెప్పిన మాట. యథా దృష్టి తథా సృష్టి. మనం ఎలాంటి లెన్స్లో చూస్తే ఈ ప్రపంచం అలాగే కనిపిస్తుంది. ఏంటి సార్ మరి ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా, వాడు నన్ను ఇలా తిడుతున్నాడు సార్, సార్ నా భార్య నేను ఇలాగా చేదరించుకుంటుంది సార్, సార్ నా పిల్లలు నా మీద కోపం పడ్డారు సార్. అంటే ఎక్కడో ఏదో మనం దేన్నో వదలాల్సిన దాన్ని వదలలేకపోతున్నాం, దేన్నో పొజెస్ చేయాల్సింది పొజెస్ చేయలేకపోతున్నాం. కమాన్, లోపలికి వెళ్ళాలి మనం. మనందరం కూడా కేవలంగా చెవులతోని వినేటువంటి శ్రవణానందాన్ని మాత్రం అనుభవిస్తున్నాం. ఇంపాక్ట్ ఫౌండేషన్లో మనం జాయిన్ అయ్యాం. టోటల్లీ పర్సనల్ డెవలప్మెంట్ సెషన్ పెట్టారు. 10 రోజులు విన్నాం. సో వాట్ అట్ వేర్ యు ఆర్ ఫస్ట్. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? లోపల, నాట్ అవుట్ సైడ్. భరద్వాజ్ మంచి కుర్తా వేసుకున్నాడు, లైట్ ఎల్లో కలర్, ఫ్యాబ్లెస్, చాలా బాగుంది. ఇదేంటి సార్ మీరు చూడలేదంటున్నారు కలర్ అంటే, మా పాప ఇచ్చింది అని అడిగాను. ఇప్పుడు ఏం కలర్ని? షీ స్టడింగ్ క్లాస్ 10th. నేను ఎంజాయ్ చేయాలి కదా. కలర్ నేను చూడటం లేదు అనేటువంటి మాట నా మనసుకి తెలియకుండా మనసుకి చెప్పాలి. కలర్ ఏముంది, ఇట్ లైట్ ఎల్లో కలర్. నేను ఒకప్పుడు దీన్ని చూశాను, ప్రపంచాన్ని చూశాను, కానీ నా మనసుకి చెప్పాలి. హౌ యూ టీచ్, వాట్ యూ ప్రీచ్, హౌ యూ రీచ్ టు యువర్ మైండ్, దట్ ఈస్ యువర్ లైఫ్. దట్ ఈస్ యువర్ బాండింగ్ విత్ అదర్స్. In any relation, whether it is mother, father, brother, sister, friend, lover, husband, wife, tat, tush, tish, tash, anything. How you teach, how you preach, and what you preach, and how you reach to your mind. మన మైండ్కి మానవ సంబంధాలకి కనెక్టివిటీ ఉంది. మనిషికి కాదండి కనెక్టివిటీ, మనసుకు ఉంది. ఆ మనసుని మనం కనుక కరెక్ట్గా టేమ్ చేయగలిగితే, దాన్ని ట్రైన్ చేయగలిగితే, నో డౌట్ ప్రతి సంబంధము బంధమై తీరుతుంది. ఈ ప్రపంచంలో మనం చనిపోయేటప్పుడు మనకి సంబంధం లేని వ్యక్తి, నేను మొన్న లాస్ట్ టైం ఇంపాక్ట్ ఫౌండేషన్ మాట్లాడాక ఒక సోదరిమణి రావులపాలెం నుంచి గ్రంథి సత్యశ్రీ
నాతో తర్వాత 2 రోజుల తర్వాత ఒక మాట మాట్లాడుతూ, సార్ లాసా ఫౌండేషన్ నేను కూడా వాలంటీర్గా చేరుతున్నాను అంటూ ఆమె ఒక మాట చెప్పింది. నాకు కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. సార్ మనం అంటూ చనిపోయిన తర్వాత, మా పిల్లలకి ఇప్పుడు చెప్తాను సార్, మనం అంటూ చనిపోయిన తర్వాత మనకు సంబంధం లేని వాళ్ళు 2 కన్నీటి బొట్లు కారిస్తే అది నిజమైన జీవితం. దానికి మనం ఎంత ట్రైన్ చేయాలి మన మైండ్ని, టీచ్ చేయాలి మన మైండ్ని, ప్రీచ్ చేయాలి మన మైండ్ని, రీచ్ అవ్వాలి మన మైండ్ని. 3 లెవెల్స్ ఉన్నాయి: రీచ్, ప్రీచ్, టీచ్. ఫస్ట్ రీచ్ అవ్వాలి మన మైండ్, దాన్ని మనం రీచ్ అవ్వాలి. ఎక్కడ ఆ ఫామ్ ఎక్కడుంది, లోపం ఎక్కడుంది? ప్రతి సంబంధాన్ని, ప్రతి బంధాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నామా? భార్య యొక్క కోపాన్ని మనం నిజంగా భరించగలుగుతున్నామా? అదేంటి సార్ భార్య కోపం భరించడం ఏంటి? భార్య ఇప్పుడు కోపంగా ఉంటుందా అని మీరు క్వశ్చన్ అడగచ్చు. ఐ డోంట్ మీన్ దట్. పొరపాటున భార్య కోపం పడిందే అనుకో, లేదా భర్త కోపం పడ్డాడే అనుకో, లేదా అన్నదమ్ముడు ఏదో అన్నాడే అనుకో, వై? మనం ఎందుకు అలాగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం? మీకు తెలుసా? వై కాంట్ ఎక్స్క్యూజ్ పీపుల్. మనకి ప్రపంచంలో తెలిసిందంతా నన్ను వేరొకడు ప్రేమించారు, దట్స్ ఆల్. ఐ మస్ట్ బి లవ్డ్. నేను ప్రేమించబడాలంతే. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రేమించబడ్డానికి రాలేదు. ఈ ప్రపంచంలో అందరినీ ప్రేమించడానికి వచ్చాం. అది గుర్తించుకోవాలి మనం. వి కేమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. We are right now on this globe to love all. It is truth. It is truth, my dear darlings. గుర్తుంచుకోండి. లవ్ అనేటువంటిది, దాని యొక్క పరిధి అఖండమైన, అనంతమైనటువంటిది. మనం అనుకుంటుంటే లవ్ ఈజ్ నాట్ సెక్స్, లవ్ ఈజ్ నాట్ ఎఫెక్షన్, లవ్ ఈజ్ నాట్ జస్ట్ స్మైల్, love is not just liking. Love is not just something. Love is universal, and love is unique, and it is infinite. అనంతమైనది. ఒక అద్భుతమైనటువంటి మాట భగవాన్ బాబా గారు చెప్పారు. నువ్వు ప్రేమని కళ్ళ నుంచి పొజెస్ చేస్తే నీ కంటి చూపు కూడా అద్భుతమైన దృష్టి అవుతుంది. నీ నోటి వెంబడి కానీ అది కరుణతో కూడిన దృష్టి అవుతుంది. నీ నోటి వెంబడి ప్రేమని ప్రకటిస్తే అది సత్యం అవుతుంది. చూడండి, మన చేతులతో మనిషిని ప్రేమతో సేవ చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఇవన్నీ ఇంపాసిబిలిటీస్ కాదండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన ఫామ్ తెలియాలి, మన రీఫామ్ అవ్వాలనుకోవాలి, మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎప్పుడు నా టాక్లో ఈ 3 మాత్రం చెప్తాను నేను. మన ఫామ్ ఎక్కడుంది చెప్పాను కదా, మనసుని రీచ్ అవ్వాలి. ఎక్కడుందా మనసు? ఇంకా కొట్టుమిట్టాడుతుందా? చిన్నప్పుడు మనం వేసుకునేటువంటి ఆ చిన్న నిక్కర్లు, లేకపోతే ఆ చిన్న ఆ బట్టలు, అక్కడే మన మనసు ఆగిపోయిందా? నిజంగా. ఎందుకంటే కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అంటారు. ఊరికి ఎవరైనా చిన్న మాట అంటే కబుక్కుని సర్రమని కోపం వస్తుంది. నాకు కూడా చాలా షార్ట్ టెంపర్మెంట్ ఒకప్పుడు. నేను అందరిలాగా ఆశీర్వాద్ కారము, లేకపోతే 3 మ్యాంగోస్ కారము, ఏదో కారం తింటున్నవాడినే. కాబట్టి ఆ కారాలు, ఆ అహంకారాలు, ఆ కారాన్ని గనక మనం పక్కన పెట్టేసి, మనలో ఉన్నటువంటి ఆ కారాన్ని పక్కన పెట్టి, మనం గనక ఒక్కసారి లోపల యోచన చేసి, మన మనసుని కాస్త టెంపరీగా అప్పటి కంట్రోల్ చేసి, మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కొంచెం చేస్తే, ఫస్ట్ ఒక్క స్టెప్ మనం మానవీయ బంధాల్లో పరిణితి వైపు ఒక్క అడుగు వేసినట్టు లెక్క. నిజమండి, ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి. మనం అన్నిటికీ అతీతంగా ప్రేమించాలి. ట్రూత్ ఇది. ప్రేమ అంటే ఏదో ఇద్దరు టీనేజ్ మధ్య, లవర్స్ మధ్య ఉండేటువంటిది. ఇప్పుడు నేను ఈ సెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు శ్రీరామ్ గారికి నేను చెప్తున్నాను, సినిమా అనేటువంటి ఒక మాధ్యమం క్రియేట్ చేసింది ఏంటంటే, ప్రేమ అంటే ఏదో ఒక స్త్రీ పురుష
లింగ భేదాల మధ్య ఉండేటువంటి ఒక సంపర్కంతో కూడినటువంటి ఒక అటాచ్మెంట్ మాత్రమే లవ్ అని పొజెస్ చేస్తే, చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అదే మనకి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి జనరేషన్స్ టుగెదర్ ఆ లవ్ అనే పదం వాడడానికే జడిసిపోతున్నాం. ఐ లవ్ యూ అనే ఓపెన్గా చెప్పగలం ఎవరికైనా? బట్ ఐ డిక్లేర్ ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. మనం దాని యొక్క సెన్స్ని కరెక్ట్ ప్రొసెస్ చేయగలగాలి. ఈ మానవీయ బంధాలని మనం కరెక్ట్గా అనలైజ్ చేయగలగడంలో ఫస్ట్ మనం ప్రేమనివ్వడమే. లవ్ ఈజ్ గివింగ్ 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 గివింగ్. మీకు ఒక అద్భుతమైన సేయింగ్ చెప్తా. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. సెల్ఫ్ లివ్స్, స్వార్థం నిలబడుతుంది ఎక్కడ? బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్. ఐ రిపీట్ ఇట్. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. ప్రేమ నిలబడుతుంది, ప్రేమ ఉంటుంది ఎక్కడ? ఇస్తూ ఉంటే. ఫర్ గివింగ్, నిజంగా మనం క్షమిస్తూ ఉంటే ప్రేమ నిలబడుతుంది. బట్ సెల్ఫ్ లివ్స్, స్వార్థం నిలబడుతుంది. గెటింగ్, పొందడం, అండ్ ఫర్ గెటింగ్, మర్చిపోవడం. మర్చిపోక మిత్రమా, నిన్ను ఈ ప్రపంచం మర్చిపోకూడదు. నిన్నెవరో ఒక అబ్బాయి పుట్టినరోజు అయితే నేను విష్ చేశాను. సెలబ్రేట్ చేసుకుంటున్నావా అన్నాను. సెలబ్రేట్ చేసుకుంటున్నాను సార్ అన్నాడు. ఎన్నాళ్ళు నీ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు? ఎన్నాళ్ళు నీ బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు? ఏదైనా ఒకరోజు నీ బర్త్డేని ప్రపంచం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ స్థితికి నువ్వు ఎదగాలి. ఆ స్థితికి నీ జర్నీ వెళ్ళాలి. మనం వీ థింక్ దట్ వీఆర్ గోయింగ్ ఇన్ అవర్ లైఫ్, ముందుకు వెళ్ళిపోతున్నాం. 2 రోజుల్లో 2020 అనేటువంటి సంవత్సరం అంతమైపోతుంది. 2020 ఈజ్ గోయింగ్ టు బి క్లోజ్డ్. 2021 న్యూ ఫ్రెష్ బ్రాండ్ సూపర్బ్ న్యూ ఇయర్ ఈజ్ గోయింగ్ టు ఎమర్జ్. కాలం గిర్రని తిరిగిపోతుంది. ఒంటికి వయసు పెరిగిపోతుంది. మన కబోర్డ్లోని డ్రెస్సుల సంఖ్య పెరిగిపోతుంది. సంక్రాంతి రానే వస్తుంది, కొత్త బట్టలు వచ్చేస్తున్నాయి. పాతబడిపోయినటువంటి బైక్ రీప్లేస్మెంట్లో కొత్తది వచ్చేసింది. మనం చిన్నగా ఉండేటువంటి అద్దెంటిని మార్చి కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతూనే ఉన్నాం. మన బ్యాచులర్గా ఉన్నటువంటి వాళ్ళం ఏదైనా ఒక చక్కటి మంచి రిలేషన్లో వెడ్డింగ్ అయ్యి మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే, ప్రతి ఒక్క ఫిజికల్ ఆస్పెక్ట్లో కూడా మనం డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ చూస్తున్నప్పుడు మన మెంటల్ సంబంధించినటువంటి ఆ థాట్ ప్రాసెస్లో ఉండేటువంటి ఆ ఇంప్రూవ్మెంట్ మనం గనక దాన్ని ప్రీచ్ చేయకపోతే, ఒక గురువు మాదిరిగా మీకు మీరుగా, నాట్ భరద్వాజ్, నాట్ శ్రీరామ్, నాట్ గంపాస్ నాగేశ్వర గారు, XYZ, మీకు మీరుగా యూ మస్ట్ టీచ్ యువర్ మైండ్, యూ మస్ట్ ప్రీచ్ యువర్ మైండ్. మీరు మీ యొక్క అద్భుతమైనటువంటి మనస్సును కానీ మీరు టీచ్ చేయడం మొదలకపోతే అది మిమ్మల్ని టార్చర్ చేయడం మొదలు పెడుతుంది. టార్చర్. ఆ టార్చర్లో ఈ ప్రపంచం అంతా మసైపోతున్నది. ఇప్పుడు చూడండి, ఏ అత్తా కోడళ్ళకి పడదు, ఏ అన్నదమ్ముల మధ్యన మ్యాక్సిమం చెప్తున్నాను నేను, మ్యాక్సిమం టు ది మ్యాక్సిమం, ఏ అన్నదమ్ముల మధ్య ఆస్తులు గొడవలే, మ్యాక్సిమం టు ది పర్సంటేజ్. ఏ ఫ్రెండ్స్ మధ్యన అనుమానాలే, ఏ లవ్ మ్యారేజెస్ అయినా చాలా మట్టుగా ఆగిపోవడమో ఎక్కడో విడిపోవడం జరిగిపోవడమే. నాతి చరామి అనేటువంటి మంత్రం చదువుకున్న తర్వాత నేను నిన్ను విడిచిపెట్టి ఉన్న చర్చిలో ప్రమాణం చేసినటువంటి అనేకమైనటువంటి వివాహాలు కూడా పటాపంచలైపోతున్నాయి. కారణం ఒక్కటే, మనం మన యొక్క అద్భుతమైనటువంటి హ్యూమన్ ఆ బ్లాజమింగ్ నేచర్ని మర్చిపోతున్నాం. మర్చిపోకూడదు. మీకు ఒక తెలిసే ఉండొచ్చు, ఒక చిన్న కథ చెప్తాను, కానీ ఇది జీవితాంతం మీ బ్రెయిన్లో మీరు పెట్టుకోవాలి. వీలైనంత ఎక్కువ మందికి ఈ కథ మీరు చెప్పాలి. వీలైనంత ఎక్కువ మందికి మీరు ఈ కథ చెప్పమని కోరుతున్నాను. అది మహారాష్ట్ర ప్రాంతం. జాగ్రత్తగా వినండి. అది మహారాష్ట్ర ప్రాంతం. 9 ఏళ్ల వయసులోనే ఒక అమ్మాయికి వివాహం చేసేశారు. 9 ఏళ్ల వయసులో. అప్పటికి చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి ఏ స్కూల్కి వెళ్ళలేదు. 4వ ఏట 5వ ఏట నుంచి ఇంట్లో గేదెలు కాసుకునేది.
9 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసేసారు. తనకు 17-18 ఏళ్ళు వచ్చేకల్లా 2 కొడుకులు పుట్టారు. మళ్ళా తను గర్భవతి ఉంది. తను అత్తవారింట్లో ఉంటుంది, నిండు గర్భిణిగా ఉంటుంది. ఆ అత్తవారు ఉన్నటువంటి ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఒక రౌడీ మాదిరిగా ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక మోతుబరు లాంటి వాడు. అందరి చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ, కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ అనేక ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాడు. ఎవ్వరు అతనికి ఎదురు తిరిగి మాట్లాడేవారే కాదు, ఎందుకంటే భయం అతనంటే. కానీ ఈమె ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ వ్యక్తి మా యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నాడు, మాకెవరికి కూడా సరిగ్గా ధనాన్ని ఇవ్వట్లేదు, మా శ్రమగా వృధా అయిపోతుంది, పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తానని కంప్లైంట్ ఇస్తే, ఆ వ్యక్తి చాలా 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 కోపం పెంచుకున్నాడు ఈమె మీద. ఏంటి ఇలాంటి నా మీదే కంప్లైంట్ ఇస్తుందా అని. చూసారా అండి, ఏం చేశాడు ఈ వ్యక్తి? ఆ అమ్మాయి ఆమె తాలూకా భర్త దగ్గరికి వెళ్ళి, నువ్వు గుర్తుంచుకో, ఇప్పుడు నీ భార్య కడుపున ఉన్నటువంటి బిడ్డ నీ వల్ల కలుగుతున్న సంతానం నువ్వు అనుకుంటున్నావు, తప్పు. అది నాకు ఆమెకి జరిగిన సంపర్కం వల్ల, నా వల్ల పుట్టబోతున్న బిడ్డ, అది గుర్తుంచుకో అని ఒక లేని అసత్యాన్ని, అబద్ధాన్ని చెప్తూ, నువ్వు నీ భార్యని చంపితే ఓకే, లేకపోతే నేనే చంపేస్తా అని బెదిరిస్తే, ఆ భర్త కనీసమైనటువంటి విచక్షణా జ్ఞానంతో కూడా ఆలోచించకుండా ఆ రాత్రి ఇంటికి వెళ్ళి నిండు గర్భిణి అయినటువంటి ఆ తల్లిని కడుపులో పిడిగుద్దులు గుద్ది నేల కూల్చేశాడు. తన అత్త మామ అందరు కూడా ఇంకా చచ్చిపోయిందిలే అని, ఈ రాత్రి బయట వాళ్ళు తెలిస్తే పోలీసులు మనం చంపేసామంటారని జుత్తు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి పశువుల సాల్లో, ఆవులు ఉన్నటువంటి పశువుల సాల్లో ఆమె యొక్క దేహాన్ని, శరీరాన్ని పడేశారు. పశువులు ఉన్నాయి అక్కడ, ఆవులు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, ఏ ఆవులో మట్టేశాయి ఆ రకంగా చనిపోయింది అని క్రియేట్ చేసి చెప్పచ్చు ఈ ప్రపంచానికి, సమాజంకి అని అనుకున్నారు ఊరిలో. కొన ఊపిరితో ఉన్నటువంటి ఆమె చూడగానే ఒక ఆవు వెళ్ళి ఆవుకు 4 కాళ్ళను దూరంగా పెట్టి, అంటే ఆ అమ్మ పడుకునుంది, ఆ వెళ్ళి ఆ 4 కాళ్ళు మధ్యలో వేరే ఏ పశువు కూడా వచ్చి ఆమెను తొక్కేయకుండా తన 4 కాళ్ళ మధ్యలోనే అలా కాపాడింది. దీన్ని గమనించినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఆవు దగ్గర రాబోతుంటే కొమ్ములతో అదమాయించి, ఆవు అయినా సరే గర్జించి వాళ్ళని చెదరగొట్టింది. కొన ఊపిరితో ఉన్నటువంటి తల్లి ఆ రాత్రి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అందరూ నిద్రలో ఉండగా ఆ బిడ్డకి జన్మనిస్తే, ఆ బిడ్డ ఆ తల్లి ప్రేగు కట్ చేయడానికి, అంటే తెగ్గొట్టడానికి కూడా ఏం లేక, తాను స్వయంగా పక్కనటువంటి ఒక రాయిని తీసి ఆ ప్రేగుని కట్ చేసి ఆ బిడ్డని పొత్తిల్లోకి తీసుకుంది. ఇది నిజంగా జరిగినటువంటి యథార్థమైన గాథ మై డియర్ ఫ్రెండ్స్. చేసుకుంది. అదంతా అయిన తర్వాత, నేను ఇక్కడే ఉంటే నన్ను చంపేస్తారు, వీడు నా బిడ్డని నన్ను చంపేస్తారనే ఉద్దేశంతో వెంటనే లేచి ఆ బిడ్డను పట్టుకొని ఆ ఆవు దగ్గరికి వచ్చి ఆ ఆవుని అమాంతం కౌగిలించుకొని, జీవితాంతం నన్ను పోషిస్తానన్నవాడు, జీవితాంతం నన్ను కాపాడుతానన్నవాడు కడుపులో గుద్ది చంపాలనుకుంటే, నేను నీకేదో కొంచెం సేవ చేసినందుకు, నోరు లేని పశువువైనా నువ్వు నా ప్రాణాన్ని కాపాడేవని ఆ ఆవు నుదుటి మీద ముద్దు పెట్టి ఆ రాత్రి ఆ బిడ్డను పట్టుకొని ఆ తల్లి పరిగెట్టి పారిపోయి ఎక్కడ తలదాల్చుకుంది. ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళటానికి వాళ్ళకి లేదుట. ఉంటే అత్తగారింట్లో ఉండడం, లేకపోతే అక్కడే పోవడం, దట్స్ ఆల్. ఎవరికైనా ఎక్కడైనా తెలుస్తుందని దూరంగా వెళ్ళి ఏదో ఊరిలోని ఒక శ్మశానంలో ఉండి, ఆమె ఆ శ్మశానంలో ఆ చనిపోయినటువంటి శవాల పక్కనటువంటి గోధుమలు తీసి
కొన్ని ఉడకబెట్టుకొని తింటూ ఆ పిల్లకు పాలిచ్చి అలా బతుకుతూ వచ్చింది. ఎంత దుస్థితో చూడండి. ఇలాంటి ఆమె ఒకరోజు అనుకుంది, ఎన్నాళ్ళ బతుకుతాను, నాకెవరూ లేక, నాకేమీ లేక, ఎవడు చంపేస్తాడో తెలియక ఎందుకు బతకడం, ఈ రైలు పట్టాల మీద నా యొక్క తనువుని, నా యొక్క దేహాన్ని చాలించేస్తానని ఆమె అనుకుని రైలు పట్టం మీదకి వచ్చి కూర్చొని ఉండగా, ట్రైన్ ఇంకా రాలేదని ఆ రైలు పట్టాల మీద కూర్చొని తన బిడ్డను పట్టుకొని ఇద్దరం చచ్చిపోవచ్చు కదా, ఆత్మహత్య చేసుకోవచ్చు కదా అని అనుకుంటే, అమ్మా ఆకలిస్తోంది, నోరు పిడచకట్టుకుపోతుంది, దాహం ఇస్తోంది, కొంచెం అన్నం ఉంటే, నీళ్లుంటే ఇవ్వండి అమ్మా అన్న ఆర్తనాదం విన్నదామె. అప్పుడు వెంటనే తను లేచింది. ఒకటే అనిపించింది, నేను కష్టంలో ఉండగా నా యొక్క నొప్పిని విన్నటువంటి ఒక ఆవు నాకు ఒక పశువైనా సాయం చేసింది కదా, మరి ఒక ఆర్తనాదాన్ని నేను, ఒక ముసలివాడు ఆర్తనాదాన్ని, వృద్ధుని యొక్క ఆర్తనాదాన్ని నా చెవులు పడ్డాయే, నేను అతను కాపాడకపోతే ఎట్లా అని వెళ్ళి చూస్తే అతను ఆకలితో అలమటిస్తుంటే రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుని తెచ్చి ఆ ముసలి తాతకి ఆ రొట్టె మరియు మంచినీళ్ళు అందించి ఆ పక్కనే అలా కూర్చుంటే చాలా జాగ్రత్తగా వినండి. కూర్చుంటే ఒక గొడ్డలతో ఒక కట్టెలు నరుక్కున్నవాడు ఆ ఏ చెట్టు కింద అయితే కూర్చుందో ఆ కొమ్మని నరకబోతున్నాడు, పెద్ద కొమ్మ, అది నరకబోతున్నాడు. పైకి చూస్తుంది, ఏమ్మా పక్కకి లేమ్మా, కొమ్మ పడిపోతోంది అని అన్నాడు. కానీ ఒకటి గమనించింది, పడిపోబోతున్నటువంటి కొమ్మ కూడా ఆ మండు టెండలో కిందకి నీడ ఇస్తోంది అన్న విషయం చూసింది. అప్పుడు అనుకుంది, ఓహో, పడుతున్నటువంటి చిట్ట చివర కొనకు ఉన్నటువంటి కొమ్మ కూడా కింద నీడిస్తుంటే ఊపిరితో ఉన్న మనం ఎందుకు ఈ ప్రపంచానికి వెలుగు కాకూడదని అనుకుంది. వెంటనే చనిపోవాలన్నటువంటి మాటని మనసు నుంచి తుడిపేసి, ఈ ప్రపంచంలో నన్ను ఎవరో ద్వేషిస్తున్నారు అన్న మాటని తన మనసులో చెరిపేసి రోడ్డు మీదకి వెళ్ళి పాటలు పాడడం మొదలుపెట్టి, నాలాగే ఎక్కడెక్కడ అనాథలు ఉంటారో వాళ్ళందరినీ సేకరిస్తా, వాళ్ళందరికీ నేను తిండి పెడతానని తన పాటలతో డబ్బులు యాచించి సంపాదించి బెగ్ చేసుకుంటూ తన డబ్బు సంపాదించి తన లాంటి అనాథలందరినీ కూడా సేకరించి అక్కున చేర్చి వాళ్ళందరికీ తల్లయింది. ఎంతోమంది మీలాంటి మంచి మనసున్న వాళ్ళు ఆమె దగ్గరికి వచ్చి ఆమెకి అనాథాశ్రమాలు కట్టించారు, పెద్ద పెద్ద హోమ్స్ కట్టించారు, ఆర్ఫనేజ్ సెంటర్స్ని కట్టించారు. ఆమె సుమారుగా 1500 మందికి ఒక మహా సాధ్వీమణిగా, ఒక తల్లిగా, అనాథలందరికీ అక్కురు చేసుకునే మహా తల్లిగా మారింది. అంతేకాదు, ఇక్కడతో అయిపోలేదు, అసలైనది ఇక్కడే ఉంది. ఒకరోజు తన అనాథాశ్రమంలో తను ఉండగా రాత్రి వేళలో అనాథాశ్రమం తలుపు ఒకరు కొట్టారు. కొడితే అక్కడి నుంచి ఆ తలుపు తీసి ఆ వాచ్మ్యాన్, అమ్మా ఎవరో ఒక ముసలాయన వచ్చాడమ్మా అంటే ఈమె వెళ్ళి చూసింది. ఏం కావాలి బాబు, మీకు ఏం కావాలి? అమ్మా నాకు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదమ్మా, అందుకే వెతుక్కుంటూ వచ్చానమ్మా, ఈ అనాథాశ్రమం నాకు కాస్త ఆశ్రయం కల్పించండి అమ్మా అని ఆ ముసలాయన పాపం దీనంగా అడుగుతున్నాడు. అతను పోల్చలేకపోయాడు, కానీ ఈమె పోల్చింది అతను మరెవడో కాదు. ఆ రోజు తను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు తన కడుపులో పిడిగుద్దులు గుద్ది తన బిడ్డని చంపాలనుకున్నటువంటి, తన తాళి కట్టి తన్ని ఎప్పటికీ విడిచిపెట్టనని ప్రమాణం చేసి వివాహం చేసుకుంటుంటే స్వయాన భర్త అతను పోల్చలేకపోయాడు, కానీ ఈమె పోల్చింది. మీరో నేనో ఎవరో అదే ప్లేస్లో ఉంటే మనం మెడ పట్టుకొని బయటికి గెంటేసి పేక మీద అడుగేసి నీకు మంచి పని జరిగింది అని అంటాం. కానీ ఆ మాట అనలేదు ఆమె. నో, రండి, అతను పోల్చలేదు, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, ఆహారం ఇవ్వండి ఇతనికి అని ఆహారం తెప్పించి అతనికి పెట్టి, ఆ రోజు మీకు అవకాశం ఉన్నా
మీరు ఒక వ్యక్తిని బయటికి నెట్టేశారు, కానీ ఈరోజు అవకాశం ఉంది, నా తలుపులు తెరిచే ఉన్నాయి, నా ప్రేమ అందరికీ అందుబాటులో ఉంది, మీరు లోపలికి వచ్చేసారు అంటూ ఆ సేవకుల్ని, పనివాడిని పిలిచి అతని భుజం ఇలా తట్టి, ఇతను నా పెద్ద కొడుకు లాంటి వాడు, కొంచెం నాటి, కొంచెం అల్లరి పెడతారు, జాగ్రత్తగా చూసుకోండి అనాథాశ్రమంలో అని చెప్పింది. క్షమించడం అంటది. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అంటే అదే అర్థం. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న తాపాలు, చిన్న చిన్నటువంటి అంశాలు, చిరాకులు, కోపాలు, వీటికే విసిగి వేసారిపై ఎందుకు ఈ జీవితం అనుకునేటువంటి మన దుస్థితిలో ఉన్నాం కదా. ఆ మహాతల్లి ఒక సాధువు దగ్గర, ఒక స్వామీజీ దగ్గర ఈ స్టోరీ అంతా చెప్తూ, స్వామీజీ ఇదిగో ఆ ఆవు కింద పుట్టినటువంటి ఈ అమ్మాయే ఇప్పుడు డాక్టర్ అయ్యింది, నా పక్కన కూర్చుంది అని చెప్తే, అంతేకాదు ఆమె పెంచినటువంటి అనేక మంది అద్భుతమైన స్థాయిలో ఉన్నారు. ఆమె మరెవరో కాదు, సింధు తాయ్ ఆమె పేరు. ఆమె ఎంత క్షమించగలిగింది, ఆమె ఎంత ఎదగగలిగింది, ఆమె ఎంత ఒదిగి ఉండగలిగింది, ఆమె ఎంత ప్రేమించగలిగింది, ఆమె మనుషుల్లో ఉండే ద్వేషాన్ని ఎంత చక్కగా, ద్వేషాన్ని కూడా ద్వేషం యొక్క వేషం మార్చి ప్రేమగా ఎలా మార్చుకోగలిగింది. హ్యాట్స్ ఆఫ్ సింధు తాయ్, మహాతల్లి నీకు వందనం. తెలుసుకోవాలి, మనం ఇతరులని ప్రేమించడం అంటే ఫస్ట్ వాళ్ళని క్షమించడం విషయం గుర్తుంచుకోవాలి. ఇతరులను నేను ప్రేమించడం అంటే మనం ప్రేమించబడ్డం కాదు, ప్రేమని ఇవ్వడమే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ. ప్రేమని ఇస్తున్నా, ఎక్కడ ఐ వాంట్ యువర్ లవ్ లేదే. ఇంకో విషయం కూడా నేను చాలా ఫాస్ట్గా చెప్తాను. లవ్ ఈజ్ నాట్ ఎ ట్రాన్సాక్షన్ మై డియర్ డార్లింగ్స్. 20 రూపాయలు ఇస్తాను నీ కురుకురే ప్యాకెట్ ఇవ్వు, 500 రూపాయలు ఇస్తాను షర్ట్ ఇవ్వు, 1000 రూపాయలు ఇస్తాను అలెన్స్ వారి షర్ట్ ఇవ్వు, లేదా ఇంకొక 1500 పెడతాను ట్రౌజర్ కొను, లేకపోతే 1,00,000 రూపాయలు ఇస్తాను కార్ ఇవ్వు. లవ్ ఈజ్ నాట్ ఎ ట్రాన్సాక్షన్. లవ్ ఈజ్ నాట్ ట్రాన్సాక్షన్. వ్యవహారం కాదు ఇది. ఎంత ఇస్తే అంత ఇవ్వడానికి వ్యవహారం కాదు. ఎంత ఇచ్చినా నువ్వు ఇవ్వగలిగిందే ప్రేమ. అవతల వాళ్ళు ఎంత వాళ్ళు ఇవ్వని. డోంట్ ఎక్స్పెక్ట్ అండ్ గివ్ లవ్. మీకు థీరీ చెప్తాను ఇక్కడ, లాస్ట్ టైం కూడా చెప్పాను నేను. ఎక్స్పెక్టేషన్ అండ్ రీచింగ్. ఫలానా వాళ్ళు ఇంత ఇవ్వాలి, నేను ఇంత రీచ్ అవ్వాలి అంటే ఫలానా ఇంత ఇవ్వాలనేది మన ఆశ, కానీ వాళ్ళంత రీచ్ అవ్వడం అనేటువంటిది వాళ్ళ యొక్క రీచబిలిటీ. ఈ ఎక్స్పెక్టేషన్కి రీచబిలిటీకి మధ్యన గ్యాప్ మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్కి, మానవీయ ప్రాబ్లమ్స్కి, సమస్యలకి, మానవీయ సంబంధాల్లో ఉండేటువంటి లోటుపాట్లకి కారణం. మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చెప్తాను. మన ఎక్స్పెక్టేషన్ పాయింట్కి, అవతల వాళ్ళు రీచ్ అయిన పాయింట్కి మధ్యలో ఉండేటువంటి గ్యాపే హ్యూమన్ గ్యాప్, హ్యూమన్ రిలేషన్ గ్యాప్. కాబట్టి నేనేమంటానంటే, వాళ్ళ రీచింగ్ ఎక్కడో నీ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ పెట్టుకో, ఆశించుకో. అలా ఆశ లేకుండా మనం చెప్పలే. వాళ్ళు రీచింగ్ ఎక్కడికో నీ ఎక్స్పెక్టేషన్ అక్కడికి పెట్టుకో. వాళ్ళు పీక్స్లో రీచ్ అవ్వగలిగితే నువ్వు పీక్స్లో పెట్టుకో. వాళ్ళు కొంచెం రీచ్, అది ఎవరైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, అక్క అయినా, చెల్లి అయినా, ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, గురువైనా, ఎవరైనా, వాళ్ళు ఎక్కడికి రీచ్ అవుతున్నారో అక్కడికి మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. క్షమించగలగాలి, క్షమించగలగాలి. భగవద్గీత చదువు, ఖురాన్ చదువు, బైబిల్ చదువు, ఎన్ని వందల సార్లు చదువు, 24,000 శ్లోకాలు వాల్మీకి రాసినటువంటి రామాయణం మొత్తం చదువు. క్షమించు ఫస్ట్. వితౌట్ ఇంప్లిమెంటేషన్, చెప్పుతారు కోటి చేయరు ఒక్కటి, దాతకైన వాని తాతకైన, చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, ఉన్న మాట తెలుపుచున్న మాట. చాలా కోట్ల కొద్ది చెప్తాం. ఏముంది, వాళ్ళు రాత్రంతా శివరాత్రిలో మాట్లాడతారు భరద్వాజ్. నో, ఒక్కటి చేయాలి. ఔన్స్ ఆఫ్ హనీ, ఔన్స్ ఆఫ్ నెక్టర్ ఈజ్ మోర్ వాల్యుబుల్. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలి మనం.
లెట్ అస్ ఫర్గివ్ పీపుల్ ఫస్ట్. దాంట్లోనే గివ్ ఉంది. గివ్ లవ్ అండ్ ఫర్గివ్ పీపుల్. ఇంకా మీకు చెప్తున్నాను, ఇప్పుడున్న మొత్తం మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో తెలుసండి. మీ అందరికి తెలియదేం కాదు. యూజ్ పీపుల్, లవ్ థింగ్స్. నో, ఐ విల్ టెల్ యూ లిటిల్ స్టోరీ. ఒకసారి ఒక భర్త భార్యకి మంచి కారు కొన్నాడు. 11 లక్షల రూపాయలు నెక్సా కారు కొన్నాడు. డార్లింగ్, దీస్ ఆర్ మై కీస్ ఆన్ యువర్ బర్త్డే. భార్య, ఓ థ్యాంక్ యూ మై డియర్ అని తీసుకుంది. అని వెంటనే భర్త ఇంకో మాట చెప్పాడు. డార్లింగ్, వెన్ యూ కమ్ అక్రాస్ ఎనీ యాక్సిడెంట్, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే నువ్వు చూడు, ముందు డిక్కీలో ఫ్రంట్ చిన్న డ్రా లాంటి దాంట్లో ఒక లెటర్ సీల్ చేసి పెట్టానే, దాన్ని తీసి చదువుకో. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే తప్పకుండా అనే ఒక హగ్ ఇచ్చి ఐ లవ్ యూ డార్లింగ్ అని ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ భార్య కారు వేసుకొని బయటకు వచ్చింది. భర్త తన డ్యూటీకి తను వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ అవేళ మేజర్ యాక్సిడెంట్లో బ్రాండ్ న్యూ దట్ లంబగి, ఆ కారు, ఇట్ వాస్ స్మాష్డ్. లారీ గుద్దేసింది. సమ్హౌ ఈ లేడీ ప్రాణాలు దక్కించుకుంది. తర్వాత అయ్యో కారు పాడైపోయింది అని చూస్తే ఈలోపు క్రెయిన్తో కారును పక్క దిగిపోతుంటే ఒక్కసారి ఆగండి అని ఆ ఫ్రంట్ ఉన్నటువంటి డిక్కీలు ఆ డ్రాలోంచి ఆ ఎన్వలప్ తీసి సీల్ ఓపెన్ చేసి చదివింది. ఆ లెటర్లో ఇలా ఉంది, మై డియర్ వైఫ్, యు ఆర్ సో వాల్యుబుల్, యు ఆర్ మై వండర్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్. చాలామంది వైఫ్ అంటే వర్రీస్ ఇన్వైటెడ్ ఫర్ లైఫ్ అని, ఈ మధ్యన చాలా జోక్స్, చాలా ప్రోగ్రామ్స్ టెలివిజన్ షోస్లో భార్యలపైన భర్తలపైన చాలా జోక్స్ వచ్చి అదే క్యారీ అవుతున్నాయి ఇళ్లల్లో కూడా. నో, వైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వండర్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్. W for wonder, W for wisdom, W for right choice, invited forever. Husband, the humbleness and understanding, the sincerity, the bothering, the achiever for our life, and non-controversial, eppudu, and deeper, dedicator, husband. Always, if I'm sure of that spelling, husband, always the adbhutam. హ్యూమన్ రిలేషన్స్లో ఉండే తీయదనంలో అతను రాశాడు, మై డియర్ వైఫ్, యు ఆర్ ద వండర్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్. ఈ కారు యాక్సిడెంట్ అయినందుకు నాకు బాధ కాలేదు, కానీ ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే నువ్వు బతికున్నందుకు భగవంతుడికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ కారు కన్నా, నువ్వు చదువుతున్న ఉత్తరం కన్నా, దేనికన్నా కూడా నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఐ లవ్ యూ సో మచ్. చాలామంది చూస్తుంటామండి, సెల్ ఫోన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనిషికి ఇవ్వరు, ఒక ల్యాప్టాప్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనిషికి ఇవ్వరు. అది ఏ బంధమైనా కానివ్వండి, ఏ రిలేషన్ అయినా కానివ్వండి. నో 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 లెట్ థింగ్స్ డిప్రెస్డ్, బట్ లవ్ విల్ బి ఇంక్రీజ్డ్. వస్తువులు వాటి యొక్క విలువల్ని తగ్గిపోతూ తరుగుతూ ఉంటూనే ఉంటుంది, బట్ ప్రేమ దాని యొక్క విలువ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మై డియర్ డార్లింగ్స్, లవర్స్, విత్ అట్మోస్ట్ లవ్ అండ్ సిన్సియారిటీ అండ్ appeal, this is my appeal to you all. Love people and use things. Never use people and love things. సార్ పలానా వాడు ఇలా చేసాడండి, నేను చేసి తప్పేంటి? వాడు అలా చేయడానికి కంపారిజన్ ఎట్లా ఉంది? చాలామందికి వచ్చే క్వశ్చన్, వాళ్ళు చేస్తే తప్పలేదు సార్, నేను చేస్తే తప్పే. వాళ్ళు చేస్తే తప్పలేదు కదా, నువ్వు చేస్తే తప్పు. ఎందుకు? వాడు అలా చేస్తే తప్పు అనే విషయం నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు తప్పు చేయడం ఇంకా తప్పు. మదర్ ఫాదర్ని ప్రేమించినట్టుగా మదర్లాని ఫాదర్లాని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉంటే
మీకు డైరెక్ట్ క్వశ్చన్ టు యూ ఆల్. పెళ్ళి అవనవాలంటే ఫ్యూచర్లో అయినా మీరు తెలుసుకోండి. తల్లిని తండ్రిని ప్రేమించినట్లుగా అత్తని మామని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? వై? ఏం మన భర్తకి తల్లిదండ్రులు, మన భర్తకో మన భార్యకో ఇది ఇచ్చారు కదా, వాడు జన్మనిచ్చారు కదా. హ్యూమన్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడం అంటే మనిషిలో ఉండేటువంటి లోపాలని ప్రేమించడం. మై డియర్ ఫ్రెండ్స్, మనుషులందరూ చక్కగా నీకు అనుకూలంగా ఉంటే నువ్వు ప్రేమిస్తే అది ప్రేమించడం కాదు. హ్యూమన్ రిలేషన్స్ అంటే, హ్యూమన్ బాండింగ్ అంటే వాళ్ళలో ఉండే లోపాలని ప్రేమించడం, నిజమైన ప్రేమించడం. అది గుర్తుంచుకోండి. లవ్ ద డిమెరిట్స్, దట్ ఇస్ ద ట్రూ లవింగ్. నా భార్య కోపం ఎక్కువ అండి. ఎస్, ఐ లవ్ మై యాంగర్నెస్ ఈవెన్ మై యాంగర్నెస్ ఆఫ్ మై వైఫ్. వాట్ ఈస్ మిస్టేక్? ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్. కాబట్టి దయచేసి మనం ఈక్వల్గా చూడడం, ప్రేమించడం. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, బయట వారితో మానవ సంబంధాల్లో ఎలా ఉంది తెలిసిన పరిస్థితి. నేను వాడికి హెల్ప్ చేసాను, అయినా వాడు నా బట్టలు చూడండి ఎలా చేశాడు. నో, మనం అట్లా అనకూడదు. 2 మర్చిపోవాలండి. ప్రతి ఒక్కరి సెషన్లో గుర్తుంచుకోండి, 2 విషయాలు జీవితంలో మర్చిపోవాలి. 2 విషయాలు మర్చిపోవాలి. ఏంటంటే, మనం ఇతరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి. రెండోది మర్చిపోవాల్సిన విషయం, ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి. మనం మర్చిపోవాల్సిన 2 అంశాలు. ఇతరులకు మనం చేసేటువంటి హెల్ప్ని, మనం ఎవరికి హెల్ప్ చేసాం మర్చిపోవాలి. ఎవరో మనకు హారం చేశారు మర్చిపోవాలి. 2 విషయాలు గుర్తుంచుకోవాలి. 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇతరులు మనకు చేసిన హెల్ప్ను గుర్తుంచుకోవాలి, టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన అంశం, మనం ఇతరులకు చేసేటువంటి అపకారాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా మన వల్ల మనస్స వాచ కర్మణ ఎవరైనా హాని కానీ, వాళ్ళ కీడు కానీ, వాళ్ళు బాధపడడం కానీ జరిగితే దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అలాంటి జీవితంలో మనం మళ్ళీ రిపీట్ ఎవరితో కూడా చేయకూడదు. వీ షుడ్ నాట్ రిపీట్ ఇట్ విత్ ఎనీ వన్ ఇన్ దిస్ యూనివర్స్, బికాజ్ వీఆర్ గాడ్ ఫార్మ్స్. అదొకటి గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్. వీఆర్ నాట్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. మొదటే మీకు చెప్పాను. సరే, ఎందుకు సార్ అందరిని ప్రేమించాలి? భగవంతుడు ఎక్కడో లేడండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఇది నేను చెప్పిన మాట కదా, వేదం చెప్పిన మాట, ఉపనిషత్తులు చెప్పిన మాట ఇది. దేవుడు అనగ వేరు దేశమందులు లేడు, దేవుడు ఉందు తన దేహం అందే పాపం అనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనులు తగిలి ఉండు. మనుజుడైన వాడు మంచి గాతంలోని దుర్గుణములు మొదలు తుంచాలి, పసుగుణము వీడి పశుపతి కావాలే. ఎన్నాళ్ళు మనం యానిమల్ లైఫ్ లీడ్ చేస్తాం? 4 లెవెల్స్ ఆఫ్ లైఫ్లో యానిమల్, హ్యూమన్ బీయింగ్, సూపర్ హ్యూమన్ బీయింగ్, గాడ్. తెలుగులో చెప్తాను, పశు స్థాయి, మానవ స్థాయి, మహనీయ స్థాయి, దైవ స్థాయి. దేహంతో మాత్రమే ఆలోచించి ఎదురుపక్క దేహాన్ని మాత్రం చూడగలిగితే పశువు అవుతావు. వేర్ డాగ్స్ డూ సెక్స్ ఆన్ రోడ్, దే ఆర్ డాగ్స్ ఆర్ యానిమల్స్. మనిషి శరీరంతో మాత్రం ఉంటే పశువు స్థాయి అవుతుంది. మనసు వరకు మాత్రం వెళ్తే విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి మనిషి అవుతావట. కానీ మన మనుషులం కాదు. అక్కడ బుద్ధి ఉంది, ఒక ఎలిమెంట్ ఉంది, కాన్షియస్. ఇది చెయ్యాలి, చేయకూడదు, ఇలా చూడాలి, ఇలా చూడకూడదు, ఇలా వినాలి, ఇలా వినకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి బుద్ధి యొక్క ఆ కాన్షియస్ యొక్క మాటగానే మనం కనుక వినడం మొదలు పెడితే, దట్ గురు అంతర్యామి, ఆ గురువు మాట వింటే, ఆ కాన్షియస్ మాట వింటే కనుక, ఆ బుద్ధి మాట వింటే కనుక మనం మహనీయ స్థాయికి ఎదుగుతాం. ఆ నెక్స్ట్ స్థాయి ఉంది, అది ఆత్మ. సర్వభూతాంతరాత్మానం అహం బ్రహ్మాస్మి తత్వం అసి. చూడండి, సింపుల్. మన గ్రంథాలు పఠించక్కర్లేదు, వేదాలని వల్లివేయక్కర్లేదు, బైబిల్ని పలుమార్లుగా మనం పలుమార్లు పేజీలు తిప్పి ఆ ప్రతి వాక్యాన్ని కొన్ని కోట్లసార్లు చదవక్కర్లేదు. ఒక్కటి ఆచరణ చేస్తే చాలు. నాలో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడే అంతా వ్యాపించున్నాడు, అదే అంతర్యామిగా నాలో ఉన్నాడు, సర్వాంతర్యామిగా అంతటా ఉన్నాడు. అందుకే అందరినీ ప్రేమించాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ అవర్ ఫౌండేషన్, దట్ ఈస్ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. మై డియర్ ఫ్రెండ్స్, హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎటర్నల్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్ అండి హ్యూమన్ లైఫ్. ఈ ఒక్క ఛాన్స్ని కోపం కోసం, తాపం కోసం, మీకోసం చెప్తున్నానండి. మీకు చిన్న మాట చెప్తానండి. మన హార్ట్, మన మనసు అంటే గ్యారేజ్ లాంటిదండి. గ్యారేజ్. ఆ గ్యారేజ్లో దేవుడు పనికి మానటువంటి
2 కార్లని తుప్పు పట్టిపోయిన 2 కార్లను పెట్టి పంపించాడు. అది ఒకటి అహంకార్, రెండోది మమకార్. 2 కార్లు అండి. ఒకటి అహంకార్, దానికి స్టీరింగ్ లేదు కానీ బయటకి గొడుగుడు అబ్బే చూస్తే బయటకి సూపర్ BMW ఉంటుంది, దానికి స్టీరింగ్ లేదు, లోపల ముందు లేదు, కింద గాలి లేదు, ముందుకు వెళ్దు అహంకార్. రెండోది మమకార్. ఆ 2 కార్లని బయటికి నెట్టేయాలట. ఏం గొప్ప నువ్వు? అహంకార్. చాలామంది గొప్ప పడిపోతారు. నేను చూసావా ఎంత, నా లిప్పు చూసావా, నా లిప్పు స్టిక్ చూసావా, నా హైట్ చూసావా, నా డ్రెస్ చూసావా. న్యూటన్ లాంటి గొప్ప శాస్త్రవేత్త కూడా సముద్రం ముందు నిల్చొని ఈ మహా అఖండ విశ్వం ముందు నేనంతా, ఈ అఖండ విశ్వం ముందు నా యొక్క జ్ఞానం అటువంటి చిన్న గుళకరాయి అంత పెబిల్స్ అని ఒక గుళకరాయి తీసి, అదే గుళకరాయిని క్యాలిక్యులస్ అని అంటారు కాబట్టి ఒక భాషలో, ఒక ఫారిన్ భాషలో ఆ క్యాలిక్యులస్తో ఒక మ్యాథమెటికల్ టోటల్ చాప్టరే, థియరీయే తయారు చేశాడు న్యూటన్. అతని యొక్క జ్ఞానమే అఖండ ఆ విశ్వం ముందు నేను గుళకరాయనంటే మనం ఎంత? అందుకే ఎప్పుడైనా మనం అనుకోవాలి, అహంకారం అది అన్ని కారాల కన్నా, గొడ్డు కారం కన్నా, రాయలసీమ కారం కన్నా, లేకపోతే గుంటూరు కారం కన్నా, ఇది ప్రతి కారం కన్నా అహంకారం చాలా ప్రమాదకరం మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని ఎప్పుడు ఎలవ్ చేయకండి. రెండోది మమకారం. నేను, నాది, నా కులం, నావాడు, నాది, నాది, నా అన్న మమకారం అది విడిచిపెట్టాలి. దట్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ అవర్ లాసా ఫౌండేషన్. ఇదే ఎందుకు సార్ లాసా ఫౌండేషన్ చెప్తున్నారంటే, ఏదో ఇక్కడ లాసా ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఒకటి పెట్టి కేవలం సేవ చేస్తాం, ప్రజలకి హెల్ప్ చేస్తాం, కష్టాల్లో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్కో లేకపోతే ప్యారలైజ్డ్ పేషెంట్స్కో, చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాటి స్టూడెంట్స్కో, తిండి లేనటువంటి వారికో కేవలం మేము సాయం చేస్తున్నటువంటి దృక్పథం చేయట్లే. నేను ఎవరికైనా మా లాసా ఫౌండేషన్ వాలంటీర్ ఒకటి చెప్తా, ఎదుటి వ్యక్తిలో భగవంతుని చూస్తే భగవంతునికి సేవ చేస్తున్న దృష్టితో చేయి తప్ప డోంట్ డూ దట్. వాళ్ళు ఏదో బెగ్గర్స్ కాదు, వాళ్ళకి ఏదో లేని వాళ్ళు కాదు. They are beggars because God lives in them. Truth. ఇది నమ్మండి. నేను చెప్తున్నాను కాబట్టి నమ్మడం కాదు, భగవంతుడు నా ద్వారా చెప్పిస్తానని మీరు నమ్మండి. ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కడు ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ యువర్ డిస్లైకర్స్, ఇంక్లూడింగ్ యువర్ ఎనిమీస్. అందరూ బాగుండాలని కోరుకో. లెట్ ఎవ్రీబడి బీ ప్రాస్పరస్, లెట్ ఎవ్రీబడి బీ హెల్దీ, లెట్ ఎవ్రీబడి లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఎ హ్యాపీ వే. ప్రపంచంలో నీకు నచ్చకపోవచ్చు. నేను మొన్న చెప్పినటువంటి స్టోరీ వాళ్ళు చెప్తున్నారు. దుర్యోధనుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి, కృష్ణుడు వచ్చి, ఓ దుర్యోధన, ఎవడైనా ప్రపంచంలో మంచివాడు ఉన్నాడంటే 6 నెలలు తిరిగట్టే ఎవ్వలేడు కృష్ణ, అంత ఇంత మంచితనం నాలోనే ఉందని దుర్యోధనుడు చెప్పేట. ధర్మరాజు దగ్గరికి వచ్చి కృష్ణుడికి గట్ట, ధర్మరాజా, ఎవడైనా ప్రపంచం చెడ్డవాడు ఉన్నాడు చూడండి, ఆ 6 నెలలు తిరిగి వచ్చి, ప్రపంచంలో చెడ్డవాడు దొరకలేదు కృష్ణ, ఏమైనా ఉంటే చెడ్డదనం నాలో ఉందన్నట్ట. ప్రపంచంలో ప్రతి ఒక్కడిలో కూడా ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటూనే ఉంటుంది. కాకి వల్ల కలకాలం జీవించుట కంటే హంస వల్ల 3 నాళ్ళు జీవించడం చాలన్నారే. అంటే రంగులు మార్చుకొని మంచి వేషం వేసుకొని హంసలాగా తెల్లగా ఉండడం కాదు, హంసలాగా మనం ఉండడం కాదు, రంగులు మార్చుకొని వేషం కోసం కాదు. అక్కడ హంస ఎట్లాగైతే పాలు నీళ్ళు ఉంటే పాలు మాత్రం తాగగలదు అనేటువంటి మనకు ఆర్యోక్తి ఉన్నదో, అలాగా మనం కూడా మంచి చెట్లు ఎదుటి వ్యక్తులు ఉంటే కేవలం మంచిని మాత్రం స్వీకరిస్తూ ప్రతి ఒక్కళ్ళు గుడ్ 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 అలా నువ్వు గుడ్ 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 రాసుకున్న ఒక ఓ పోతుంది, ఒక 0 గుడ్లో పోతుంది, గాడ్గా మిగులుతుంది, ప్రతి ఒక్కటి గాడ్గా కనిపిస్తాడు. వాట్ ఎ వండర్. దట్స్ వై ఆల్వేస్ సే గుడ్ ఈజ్ గ్రేటర్ దాన్ గాడ్. ఎందుకంటే ఆ మంచితనంలోంచి గాడ్ అన్న పదం కూడా జీవోడి గుడ్లోంచే పుట్టింది. గాడ్ అన్న పదం జీవోడి గుడ్లోంచి పుట్టింది. మంచితనాన్ని పొజెస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్, మంచితనాన్ని పొజెస్ చేయాలి. మీకు శ్రీరామ్ గారు చెప్పారు, నా 7 ఏటని మా తండ్రి విడిచిపెట్టారని. మా అత్తగారు నాతోనే ఉంటారు. లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది, ఆమెకు ఎవరు లేరు, 2 కుమార్తెలు. నా వైఫ్, షీ ఈజ్ ద 2nd డాటర్. ఎప్పుడు ఆమె నాతోనే ఉంటారు, నాతో ఉండమని అడిగాను. ఒకసారి ఆమె అక్కడ ఆమె ఒక్కరే ఉండేవారు ఒక ఇంట్లో, ఒక చిన్న రూమ్లో. నేను వెళ్ళి అడిగాను, ఒక్కరు ఏముంటారండి, నాతో వచ్చి ఉండండి. నా తల్లి లాంటివారు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి ఒకరైతే, నాకు నా జీవితానికి వేలు పట్టుకుని నడిపించిన నా భార్యని ఇచ్చినటువంటి మీరు కూడా నాకు తల్లి కదా. రైట్ నౌ యూ కెన్ చెక్ ఇన్ మై హౌస్, షీ ఈజ్ స్టేయింగ్ విత్ మీ. మన ప్రేమ ఇవ్వడం అంటే, మా అమ్మగారు కూడా చెప్పాను, అమ్మ ఆమె కూడా సోదరి అనుకో,
ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, మనస్తత్వాల్లో తేడాలు ఉంటాయి, భావాల్లో తేడాలు ఉంటాయి, మాట తీరులో తేడాలు ఉంటాయి. ఎందుకు తేడాలు ఉంటాయి చెప్తానండి. ఏ ఒక్కరం ఒకలా పెంచబడలేదు. ఏ ఒక్కరం కూడా ఒక జెనెటికల్ ఫార్మ్స్ వల్ల పుట్టిన వాళ్ళం కాదు. ఏ ఒక్కరం కూడా ఒక సరౌండింగ్లో పెరగలేదు. ఏ ఒక్కరం ఒక ఊర్లో పెరగలేదు. ఏ ఒక్కరం కూడా ఒక స్కూల్లో ఒక టీచర్ దగ్గర చదువుకోలేదు. ఏ ఒక్కరం ఒక పుస్తకం దగ్గర చదువుకోలేదు. ఏ ఒక్కరం ఒక పరిస్థితుల్లో పెరగలేదు. ఇన్ని రకాలైనటువంటి తేడాలు మనుషులప్పుడు మనిషి మనస్తత్వాలు కూడా తేడాలు ఉంటాయి కదా. కాబట్టి నెవర్ కంపేర్ పీపుల్. అది దట్స్ వై మదర్ తెరిసా సెడ్, ఇఫ్ యూ జడ్జ్ పీపుల్ you won't find enough time to love people. Don't judge people, just keep on loving people. Even I went to my father. లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అనే బోర్డు పెట్టుకున్నాను కదా. లవ్ ఆల్ అంటే ఆల్ అంటే అందరు కదా. నా చిన్నప్పుడు ఎప్పుడు 7 ఏట నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేటువంటి నాకు ఉక్రోషము, ద్వేషం నన్ను ఉండేది లోపల. నేను మనిషినే కదా, ఉండేది. కానీ లవ్ ఆల్ అంటే అందరు కదా, మరి వెళ్ళాలి కదా. ఈ జన్మకి తండ్రి కదా. ఏదో పరిస్థితుల్లో అతను నా తల్లి విడిపోవచ్చు, కానీ అతనికి జన్మనిచ్చాడు. ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈ దేహానికి బీజం అతనే కదా. నేను కూడా నా భార్య, నా కూతురిని తీసుకుని వెళ్ళి, ఇదిగో నాన్న, అతను వేరొకరిని వివాహం చేసుకున్నారు, వేరొకరిని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళకి ఒకటి చెప్పాను, మీ లైఫ్ డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు. నా గుండెలో, నా దేహానికి మీరు జన్మనిచ్చిన తండ్రిగా ఎప్పటికీ మీరంటే ఆ విలువ ఉంటుందని చెప్పడానికి వచ్చాన్ని ఆయన యొక్క పాదాలను దండం పెట్టి రావడం జరిగింది. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, లవ్ పీపుల్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ప్రేమించడానికి అర్హులైన వాళ్ళే. ప్రేమించలేకపోతున్నాం అంటే ఆ ప్రేమని అందించడంలో మనకేదో మనలో లోపం ఉంది. నువ్వు ప్రేమికుడు అయితే, ఇఫ్ యు ఆర్ ఎ లవర్, నువ్వు ప్రేమికుడు ప్రేమికురాలు అయితే యూ కెన్ లవ్ 1 or 2. బట్ ఇఫ్ యు ఆర్ ద లవ్, యూ కెన్ లవ్ ఎంటైర్ యూనివర్స్. ఐ రిపీట్ ఇట్. నువ్వు ప్రేమికురాలు అయితే యూ కెన్ లవ్ 1 or 2. ఇఫ్ యు ఆర్ ఎ లవర్, యూ కెన్ లవ్ 1 or 2. బట్ ఇఫ్ యు ఆర్ ద లవ్, యూ కెన్ లవ్ ఎంటైర్ యూనివర్స్. లాసా ఫౌండేషన్ మేము ఇదే చేస్తున్నాం. ఎక్కడో ఎవరికో ఏదో కష్టం కలిగింది, మన దగ్గర డబ్బు ఉండదు, మిడిల్ క్లాస్ మనందరం కూడా మిడిల్ క్లాస్లో ఉన్నాం. మనందరం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. మనకే ఆర్థికమైన పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మనం ఏం చేయగలం? ఇతరులకు సాయం చేయగలమా? ఒక కెమోథెరపీ అయిన క్యాన్సర్ పేషెంట్ 10,000 అడిగితే ఇవ్వగలమా వెంటనే జేబులో చేపెట్టి? లేదా ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్ అయ్యి ఒక 20,000 రూపాయలు లేకపోతే యాక్సిడెంట్ పడిపోయిందంటే ఇప్పుడే జస్ట్ ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందే ఒక వ్యక్తి ఎవరో చిన్న బాబు మేడ మించి పడిపోయాడు, వాడికి 20,000 కావాలి. పుట్టిన బిడ్డ 11 రోజుల బిడ్డకి హార్ట్ సర్జరీకి డబ్బులు కావాలి. ఇవ్వగలమా మనం? అయ్యో, మనకు అన్నిటికీ బాధ కలుగుతుంది, అయ్యో అనిపిస్తుంది. కానీ మనం జాలితో ఆగిపోతున్నాం. ఈ జాలితో ఆగిపోకూడదు. సింపతితో మన యొక్క ప్రేమ ప్రవాహం ఆగిపోకూడదనే ఉద్దేశంతో లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అంటే భగవాన్ సత్యసాయిబాబా యొక్క మాటను తీసుకొని ఒక బ్లైండ్ పర్సన్గా నేనేం చేయగలను, నేను చేయలేని ఆలోచించకుండా ఒక సంకల్పం తీసుకుని ఒక అడుగు ముందు వేద్దామని ఒక 7 సంవత్సరాల క్రితం ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తే, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇవాళ 10 రాష్ట్రాల్లో 5,000 మంది వాలంటీర్లు లాసా ఫౌండేషన్కి కాంట్రిబ్యూటర్స్గా ఉన్నారు. 10 రాష్ట్రాల్లో 5,000 మంది లాసా ఫౌండేషన్కి వాలంటీర్స్గా ఉన్నారు. వాళ్ళే ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూట్ చేస్తారు. అది ఎక్కువ అమౌంట్ ఏం కాదు, ఒక యూనిట్ వాల్యూ జస్ట్ 108 రూపీస్ మాత్రమే. ఎవరు ఎన్ని యూనిట్లు కావాలంటే అన్ని యూనిట్స్ ఇవ్వగచ్చు. ఈ ఆర్గనైజేషన్ నేనేం చేయను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హిమబిందు అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఉండి ఒక వ్యక్తి అక్కడ ఏదైనా ఒక సోషల్ నీడ్ చూసి పేదవాడికి ఉందంటే మన ఫౌండేషన్లో వాలంటీర్ అయ్యి ఉంటే మనం దాన్ని టేకప్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అలాగే ఇప్పటికీ సుమారు 1 కోటి రూపాయలు 1 crore ఒక బ్లైండ్ పర్సన్గా భగవంతుడు ఈ పెన్ను నుంచి ఈ చెక్ రూపంలో ప్రవహింపజేసి కొన్ని వేల కొద్ది కన్నీళ్లను తుడిచి మానవ బంధాలకి కులము, మతము, లింగము, భాష, ప్రాంతము అడ్డు లేవని, అడ్డు రావని భగవంతుడు ప్రూవ్ చేశాడు. ఇంప్లిమెంటేషన్లో ఉండే ఔన్నత్యం అదే. ఆచరణలో ఉండే ఆనందం ఇంకా దేనిలో లేదు మిత్రమా. ఆచరించాలి, ప్రేమించాలి. నువ్వు ఈ ప్రపంచంలో పుట్టినందుకు పుడమి పులకరించాలి. నన్ను ఒక ఇంటర్వ్యూ చేస్తూ రిపోర్టర్ అడిగాడు, దేనికి సార్ లాసా ఫౌండేషన్ పెట్టారు? ఒకే దానికి పెట్టాను, రాష్ట్రపతి అవార్డు కోసం, పద్మశ్రీ కోసం, పద్మవిభూషణ్ కోసం పెట్టలేదురా నాన్న. చివరి శ్వాస, తుది శ్వాస ఈ దేహం నుంచి బయటకు వెళ్ళినప్పుడు శభాష్ రా భరద్వాజ్,
నీ ప్రేమ వల్ల, నీ సేవ వల్ల, నీ యొక్క భావన వల్ల, నీ ఆలోచన వల్ల, నీ సంకల్పం వల్ల నేను పులకించాను రా అని మన యొక్క ఆత్మ, మన యొక్క ప్రాణము, తుదిశ్వాస ఏదైతే ఈ దేహాల్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనల్ని ఒక్కసారి పలకరించి బయటికి వెళ్ళిపోతుందో ఆ థ్రిల్లింగ్ కోసం మాత్రమే లాసా ఫౌండేషన్ పెట్టానండి. ఆ మూమెంట్ కోసమే లాసా ఫౌండేషన్ పెట్టాను చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, వీ ఆల్వేస్ క్లోజ్ అవర్ ఐస్ ట్వైస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనం రెండు సార్లు కళ్ళు మూసుకుంటాం. ఒకటి మనం నిద్రపోయేటప్పుడు, రెండోది మనం మరణించేటప్పుడు. ఒకటో సందర్భంలో మనం నిద్రపోయేటప్పుడు మనం కళ్ళగంటాం, ఇంకా రెండోసారి కళ్ళు మూసుకొని మనం చనిపోయేటప్పుడు మన కోసం ఈ ప్రపంచం కళ్ళగనాలి. అబ్దుల్ కలాం గారు కళ్ళలు కనండి, కళ్ళని సాకారం చేసుకోమనంటే కళ్ళ కనమంటే కళ్ళల్లోకేమో రకుల్ ప్రీత్ సింగ్ తెచ్చుకోమనేటువంటి మాట కాదు. ఏ కళ్ళ కనాలంటే మనం లేనప్పటికీ కూడా ప్రపంచం మన కోసం కలగనేటువంటి అద్భుతమైన కళల్ని మనం కనాలి ఇప్పుడే. కానీ దానికోసం అంటే ఒక ప్రయత్నం చేయాలి. యత్న ప్రయత్నలు మానవ ధర్మములు, జయాపజయములు దైవాధీనములు. మన ప్రయత్నంలో ఎప్పుడూ లోపం ఉండకూడదు. మన ప్రేమలో ఎప్పుడూ ఆ ఇంప్యూరిటీ ఉండకూడదు. మన ప్రేమలో ఎప్పుడు వెలితి ఉండకూడదు, కొరత ఉండకూడదు. మన సేవలో ఎప్పుడు కొరత ఉండకూడదు, మన ప్రేమలో వెలితి ఉండకూడదు. మన అభిమానాన్ని చూపించడంలో, ఔదార్యాన్ని ప్రకటించడంలో, మన సంస్కారాన్ని మనం అందించడంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. ఎదుటి వ్యక్తి చెడ్డవాడైనా నువ్వు చెడ్డవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి నిండైన మనసుతో. నాకు ఇంకో మాట ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, నాన్న మంచివాడికి నువ్వు గౌరవం ఇవ్వని ప్రకారం చెడ్డవాడికి మాత్రం గౌరవం ఇవ్వని చెప్పాడు. ఏం సార్ ఇలా అన్నారు. నాన్న మంచివాడి వల్ల నీకు ఎప్పుడు ప్రమాదం ఉండదు, కానీ చెడ్డవాడి వల్లే నీకు ప్రమాదం. కాబట్టి వాడికి నువ్వు గౌరవించండి, నీకు ఎవరి వల్ల ప్రమాదం ఉండదు. ద్వేషం వద్దు, ద్వేషమై వద్దు. మన మనుషుల్ని ప్రేమిస్తూ వస్తువుల్ని వినియోగించుకుంటూ ద్వేషాన్ని కలిగి ఉండకుండా మన వేషాన్ని కాస్త మార్చి, నేను ఎప్పుడు మన లాస్ట్ టైం చెప్పాను, లవ్ అనేటువంటి దాన్ని ఒక్కటి తీసుకుంటే, ఒక్కటి కావాలనుకుంటే అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ రెండు ఉండాలి. అండర్స్టాండింగ్ మదర్, అడ్జస్ట్మెంట్ అర్థం చేసుకోవడం తల్లి, సర్దుబాటు చేసుకోవడం తండ్రి. ఈ రెండిటికి పుట్టిందే ప్రేమ. చూడండి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటూ ఎదుటి వ్యక్తి సర్దుబాటు కలిగి ఉంటే తప్పకుండా ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ. నేను ఒక గెజిటెడ్ క్యాడర్లో పనిచేస్తున్న ఒక హెడ్ మాస్టర్ని. మీరు ఎప్పుడు రేపు బయలుదేరి రండి. యూ వోంట్ ఫైండ్ ఏ హెచ్ఎం చైర్ ఇన్ మై స్కూల్. నా స్కూల్లో మీరు హెచ్ఎం చైరే చూడరు. ఐ లివ్ అలాంగ్ విత్ మై స్టాఫ్. ఐ సిట్ అలాంగ్ విత్ మై టీచర్స్. ఐ బ్రీత్ అలాంగ్ విత్ మై కొలీగ్స్. వాళ్ళు నా కింద పనిచేస్తున్న వాళ్ళు కాదు, నాతో పనిచేస్తున్నవాడు. నోబడీ ఈజ్ లోవర్ టు యూ, ఎవ్రీబడీ ఈజ్ విత్ యూ, ఫర్ యూ, అండ్ దే ఆర్ ఫర్ అవర్ లవ్, అండ్ దే ఆర్ ఫర్ అవర్ లవ్, అండ్ దే ఆర్ ఫర్ అవర్ లవ్. నేను ఈ మాటల్ని నేను గొప్ప అని చెప్పట్లేదు, కానీ 3 మాటలు చెప్తాను మీకు ముగించే ముందు. సమయం అయిపోతుంది అనుకుంటా. ముగించే ముందు నేను 3 మాటలు మీకు చెప్తా. ఆల్వేస్ బీ ద గివర్, నాట్ ద టేకర్. ఎప్పుడు ఇవ్వటానికి మాత్రమే సిద్ధంగా ఉండి, తీసుకోవటానికి కాదు. ఎందుకంటే గివర్స్ కెన్ ఎంజాయ్ జస్ట్ ద టైమ్, బట్ టేకర్స్ కెన్ ఎంజాయ్ దర్ ఎంటైర్ లైఫ్. తీసుకునేటువంటి వాళ్ళు ఆ కాలాన్ని, ఆ సమయంలో మాత్రమే ఎంజాయ్ చేయగలరు, కానీ ఇచ్చేటువంటి వాళ్ళు పూర్తి జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు. సెకండ్ పాయింట్, టేకర్స్ కెన్ ఈట్ వెల్, గివర్స్ కెన్ స్లీప్ వెల్. ఐ రిపీట్ ఇట్. టేకర్స్ కెన్ ఈట్ వెల్, తీసుకునేటువంటి బాగా తినగలడు. గివర్స్ కెన్ స్లీప్ వెల్. మీ ప్రేమను కానీ, మీ ఔదార్యాన్ని కానీ, మీ సంస్కారాన్ని, కర్తృత్వాన్ని కానీ ఇచ్చి చూడండి, హ్యాపీగా పడుకుంటారు. టేకర్స్ కెన్ గో త్రూ దేర్ లైఫ్. మూడోది, గివర్స్ కెన్ గ్రో త్రూ దేర్ లైఫ్. తీసుకునేటువంటి వాళ్ళ జీవితంలో వెళ్తూ ఉండగలరు మాత్రమే, కానీ ఇచ్చేటువంటి వాళ్ళు జీవితంలో ఎదుగుతూ ఉండగలరు. కెన్ గ్రో త్రూ దేర్ లైఫ్. కాబట్టి ఎప్పుడు కూడా 4 విషయాలు గుర్తుంచుకోండి. 4 things, ఓన్లీ 4 things మీకు చెప్తున్నా. లాస్ట్ 4 words. సీ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ లిటిల్ థింగ్స్. సీ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ లిటిల్ థింగ్స్. చిన్న విషయాల్లో కూడా హ్యాపీనెస్ని చూడండి. చిన్న విషయాలు, ఒక టీ తాగినా, ఒక సమోసా తిన్నా, ఒక చిన్న దృశ్యాన్ని చూసినా, ఒక చిన్న మంచులో చల్లదనాన్ని ఆస్వాదించిన, ఒక చిన్న టీవీలో కామెడీ, చిన్న సీ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ లిటిల్ థింగ్స్. సెకండ్ పాయింట్, ఎంజాయ్ సక్సెస్ ఓన్లీ ఇన్ బిగ్ థింగ్స్. సక్సెస్ ఎప్పుడు కూడా బిగ్ థింగ్స్లో చూడు, ఆగిపోకు. ఏదో సినిమాలు చెప్పినట్టు సక్సెస్ కామా కానీ ఫుల్ స్టాప్ కాదురా అని మహేష్ బాబు చెప్పినట్టుగా
నేను ఎప్పుడు అనుకుంటా లాసా ఫౌండేషన్ 5,000 వాలంటీర్లు ఉన్నారు, ఏంటి సార్ అని, మీరు పెద్ద తోపు సార్ అంటే నేను మాట అంట. లాసా ఫౌండేషన్ 1,00,000 మంది వాలంటీర్లు ఉండాలి. దట్ ఈజ్ మై సక్సెస్, నాట్ 5,000. ఫస్ట్ ది సీ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ లిటిల్ థింగ్స్, సెండ్ సీ సక్సెస్ ఓన్లీ ఇన్ బిగ్ థింగ్స్. మూడోది మెడిటేట్ ఆన్ నథింగ్. మెడిటేట్ ఆన్ నథింగ్. దేవుణ్ణి ప్రే చేసేటప్పుడు దేవుడా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని మీరు అడగద్దు. బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ప్రేయర్, యు ఆర్ బెగ్గింగ్. దేవుణ్ణి ఏం అడగండి. సే థ్యాంక్స్ టు గాడ్. సే థ్యాంక్స్ టు గాడ్. గాడ్ ఈ దేహం ఇచ్చావు, థ్యాంక్ యూ. నా కళ్ళు వప్పైనా మంచి ముక్కు ఇచ్చావు, మంచి నోరు ఇచ్చావు, మంచి పళ్ళు ఇచ్చావు, మంచి దేహం స్కిన్ టోన్ ఇచ్చావు. చూడండి నా ఎంత తెల్లగా ఉన్నానో. సీ హౌ బ్యూటిఫుల్ ఐ యామ్, హౌ హ్యాండ్సమ్ ఐ యామ్. అఫ్ కోర్స్ బుర్ర మీద జుత్తు లేదనుకోండి. సో గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వాట్ యూ హ్యావ్ గివెన్. కొన్ని కోట్ల కొద్ది విషయాలు, నాకు మంచి ఆలోచన, మంచి సంకల్పం, మంచి మేధస్సు, మంచి ఓజస్సు, మంచి వాక్కు, మంచి జీవితం, మంచి జన్మ, మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి పిల్ల, మంచి తల్లి, మంచి తండ్రి, మంచి మంచి మంచిగా అన్నీ ఇచ్చినప్పుడు దేవుడికి థ్యాంక్స్ 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 చెప్పడమే నిజమైన ప్రేయర్. కాబట్టి మెడిటేట్ ఆన్ నథింగ్. ఫోర్త్ వన్, సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. సీ లవ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇంటి వెనక ఉండే గులాబీ మొక్కలోని, ఇంటి ముందు ఉండే కుక్క పిల్లలోని, రెండిట్లోని కూడా ప్రేమను చూడు. దెన్ యువర్ లైఫ్ కంటెంట్మెంట్, ఆత్మతృప్తితో జీవిస్తాం మనం. సో ఎంజాయ్ ద హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ లిటిల్ థింగ్స్ అండ్ సీ ద సక్సెస్ ఓన్లీ ఇన్ బిగ్ థింగ్స్. మెడిటేట్ ఆన్ నథింగ్ అండ్ సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ బాండింగ్, హ్యూమన్ బాండేజ్ అంటే అది. కనుక మై డియర్ లవర్స్, ఐ లవ్ యూ ఆల్ ఫర్ యువర్ వెరీ వాల్యుబుల్ లిజనింగ్, ఫర్ యువర్ వెరీ కంపాషనేటివ్ లిజనింగ్, ఫర్ యువర్ వెరీ లవింగ్ లిజనింగ్. మీ అందరూ ప్రేమస్వరూపులు. బాబాగారు మాట చెప్పారు, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఈజ్ ద వే టు గాడ్ ఆర్ దిస్ ఈజ్ ద వే టు సక్సెస్. ఈ ప్రపంచంలో స్వామి వివేకానంద అయినా సరే ఆ ప్రేమనే ప్రకటించారు, శంకరాచార్యులైనా అదే ప్రేమను ప్రకటించారు, జీసస్ క్రైస్ట్ అయినా అదే ప్రేమను ప్రకటించారు, మదర్ థెరీసా అయినా అదే ప్రేమను ప్రకటించారు, మనం తీసుకునేటువంటి మహమ్మద్ ప్రవక్త అయినా అదే ప్రేమను ప్రకటించారు. మనం చెప్పుకునే ఎవరైనా, షిర్డీ సాయినాథుడైనా, సత్యసాయి బాబా వారైనా, ఎవరైనా అదే ప్రేమని ప్రకటించారు. వారు ఇప్పటి వరకు జీవిస్తూనే వచ్చారు. దే ఆర్ ద కాంట్రిబ్యూటర్స్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు కొద్దిమంది మాత్రమే. కాబట్టి మీరు ఎంజాయర్స్గా ఉంటారా, కాంట్రిబ్యూటర్స్ ఉంటారంటే మనమే తేల్చుకోవాలి. మోరోవర్ మీ అందరికీ, మనందరికీ 2021 అద్భుతం అవ్వాలి, ఆరోగ్యవంతం అవ్వాలి, ఆనందయుక్తం అవ్వాలి. మన సమస్యలన్నీ పటాపంచలైపోవాలి. ప్రపంచంలో అందరి ప్రజలు, అన్ని దేశాల ప్రజలు హ్యాపీగా బతకగలగాలి, హ్యాపీగా ఊపిరి పీల్చుకోగలగాలి. ఫస్ట్ అందరూ చాలా చాలా బాగా ఉండాలని మనం భగవంతుడిని ప్రే చేద్దాం. లెట్ us pray for others, let us love all. అండ్ మనం కూడా మన వంతు హితోధికంగా ఏదైనా ఒక మంచి చేద్దాం. ఒక్క మంచి. 2021 అంటే తెలుసండి, సింబాలిక్ తెలుసు కదా. 21 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు, పంచభూతాలు, ఒక ఆత్మ, దీంతో కూడిన మొత్తం 21. ఆ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు మరియు పంచభూతాల సాక్షిగా ఆ ఆత్మలో ఉండేటువంటి దైవం ఏదైతే మన లోపల ఉందో అది అందరిలో అంతటా ఉందని, ఆ ప్రేమ మాత్రమే ఆ దైవం అని, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమలో మనం జీవిస్తూ, ప్రేమని ప్రకటిస్తూ, ప్రేమను అందిస్తూ, ప్రేమలోనే జీవిస్తూ, మనుషుల్ని ప్రేమించడం కన్నా ముందు క్షమిస్తూ, ప్రతి మానవీయ బంధాన్ని అద్భుతమైన సుగంధాన్ని చేసుకుంటూ, ప్రతి మానవీయ బంధంలో అద్భుతమైనటువంటి పరిమళం దాగుందని ఈ ప్రపంచానికి తెలియజేస్తూ, మన వాక్కుతో, మన ఆలోచనతో, మన చర్యతో దేని ద్వారానైనా సేవ చేయొచ్చని మనం నమ్మి మొదటగా ఎదుటి వ్యక్తుల కోసం మంచిగా ఆలోచన చేద్దాం, వారితో మంచిగా మృదుమధురంగా మాట్లాడదాం. దాన్ని మించిన సేవ కూడా ఇంకోటి లేదని గుర్తిద్దాం.
ఆ తర్వాతే చేతులతో చేసేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు సేవ చేద్దాం. కనుక సేవ 3 రకాలుగా మనస వాచ కర్మణ చెయ్యాలని మనందరికి కూడా భగవంతుడు ఆ శక్తిని ఆ యుక్తిని మనకి అందించాలని ఆ భగవంతుని వేడుకుంటూ, మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్, ఇది చిన్న అభ్యర్థన మాత్రమే. ఎందుకంటే నేను ఒక ఎల్ఐసి ఏజెంట్నో లేకపోతే పోస్టల్ ఆర్డీ ఏజెంట్నో లేకపోతే ఏదో రియల్ ఎస్టేట్ ఏజెంట్నో కానే కాదు. కానీ ఎక్కడో ఒక వాలంటీర్ జాయిన్ అవ్వడం వల్ల, లాసా ఫౌండేషన్ వాలంటీర్ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఏదైనా కనుక ఒక ప్రాబ్లం వస్తే వెంటనే వారు ఆ లాసా ఫౌండేషన్ తెలియజేస్తే వారికి మనం సేవ చేసే అద్భుతమైన అవకాశం మనకు కూడా కలుగుతుందేమో అనేటువంటి ఒక చిన్న ఆశావాద దృక్పథంతో మీ అందరినీ కూడా లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా చేరమని, మీకన్నా మీ ధనం ఏం గొప్పది కాదు, మీ ధనం కన్నా మీరు మీ విలువలు చాలా గొప్పవారు. ఈ విషయం గమనించండి. యు ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ యువర్ మనీ. లాసా ఫౌండేషన్లో చేరటానికి జస్ట్ 9848873108 అవర్ వాట్సాప్ నెంబర్. ఇట్స్ 9848873108. ఐ రిపీట్ ఇట్, 9848873108 9848873108 లాసా వాట్సాప్ నెంబర్ ఆర్ మామూలు నెంబర్ కింద మీరు మెసేజ్ చేసిన, lasafoundation.org అనే వెబ్సైట్లో మీరు చూసిన, మీరు ఒక వాలంటీర్గా రిజిస్టర్ అవ్వండి. జస్ట్ 108 రూపీ ఒక యూనిట్ వాల్యూ. ప్రతి నెల మీరు ఎన్ని యూనిట్లు ఇవ్వగలిగితే అన్ని యూనిట్లు, అది 1, 2, 3 మీ యొక్క కెపాసిటీ, మీ ఇష్టం. చెప్పాం కదా, డబ్బు కోసం కాదు, ప్రేమ కోసం. మనం మనుషుల్ని ప్రేమిద్దాం. ఈ ప్రపంచాన్ని మనం ప్రేమించినంతగా మునుపెన్నడూ ఎవరు ప్రేమించలేదని మరొకసారి నిరూపిద్దాం. మీ అందరూ కూడా లాసా ఫౌండేషన్లో లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అనేటువంటి ఆ మహాయజ్ఞంలో అద్భుతమైన ఇంపాక్ట్ ప్రభావాన్ని కూడా చూపిస్తూ, ఈ 2 ఫౌండేషన్లు, ఒక ఫౌండేషన్ అంటేనే పునాది, ఫౌండేషన్తో పాటు ఇంకో ఫౌండేషను, మరొక పునాదికి బలమైనటువంటి పునాది తోడుగా నీడగా ఉంటే అద్భుతమైనటువంటి సేవా సౌధాలు వెలిసి అనేక మంది నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు, కన్నీటి ధారలు కార్చేవాడికి మనం సేవ చేసిన అవుతాం. కాబట్టి వినమ్రపూర్వకంగా మీ అందరికీ అభ్యర్థిస్తూ, మీ భరద్వాజ్గా మీ అందరి గుండెల్లో చిరు ప్రేమ స్థానం ఉంటుందని ఆశిస్తూ, మీ అందరి ప్రేమ గంగా ప్రవాహం మాదిరిగా ప్రపంచం పట్ల ప్రవహిస్తూనే ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.